ఖాదీ కాటన్ అండి. ఈరోజు చూపించేవన్నీ మీకు అన్ని హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నా అండి. టోటల్ హ్యాండ్లూమ్స్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఒక స్పెషల్, ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి గంగా జమున బోర్డర్ వస్తుందండి. బేస్ వచ్చి హాఫ్ వైట్ తీసుకొని కింద రెడ్ కలర్ బోర్డర్ అండ్ పైన వచ్చి బ్లాక్ కలర్ అనమాట. పళ్ళు వచ్చి ఇలా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా థ్రెడ్ బుటాస్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ థ్రెడ్ బుటాస్ బ్లాక్ రెడ్ అలా వస్తుంది అనమాట అండి. అండ్ బ్లౌజ్ వచ్చి ఇలాగ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్ కి బ్లాక్ అండ్ రెడ్ బోర్డర్ వస్తుంది. మీకు బ్లాక్ కాంటే బ్లాక్, రెడ్ కాంటే రెడ్, ఏ బోర్డర్ అది హ్యాండ్స్ కి వేయించుకోవచ్చు అండి. సేమ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఈ ఖాదీ కాటన్ కి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ. దీనిలో కలర్స్ చూద్దాం ఒకసారి. సేమ్ డిజైన్ లోనే మన దగ్గర బ్లాక్ అండి, బ్లాక్ శారీకు ఆరెంజ్ అండ్ పింక్. శారీ వచ్చి బ్లాక్ అండి, పింక్ కలర్ బోర్డర్ అండ్ ఆరెంజ్ కలర్ బోర్డర్. బ్లాక్ కి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చి పాచి గ్రీన్ అండి. పాచి గ్రీన్ కి నిండు పాచి గ్రీన్ కి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. పాచి గ్రీన్ కి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి. ఇవన్నీ చాలా బాగుంటాయండి. చాలా డీసెంట్ లుక్, ఆఫీషియల్ లుక్స్ వస్తాయండి మనకి హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా. సో మన దగ్గర ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఈరోజు కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను. లెమన్ లోకి వచ్చి మనకి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి. లెమన్ లో శారీ వచ్చి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చి 2000 పడుతుందండి. 2000 హ్యాండ్లూమ్స్. నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ కాటన్ అండి. ప్యూర్ ఖాదీ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్. మనకి ఖాదీ కాటన్ మీద మనకి ఆల్ ఓవర్ యాంటిక్ వీవింగ్ వస్తుందండి. మనకి ఇలాగా యాంటిక్ జరీ బుటాస్ అనమాట. ఆల్ ఓవర్ సారీ మనకి ఇలా యాంటిక్ జరీ బుటాస్ వస్తుంది. ఇది పళ్ళు అనమాట అండి, పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ మాత్రం సేమ్ యాజ్ ఇన్ శారీ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ పళ్ళు వస్తుందండి. బోర్డర్ ఏమి రాదు. మనకి బుటాస్ అనేది ఆల్ ఓవర్ శారీ కంటిన్యూ అవుతుందండి. ఆల్ ఓవర్ శారీ మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. ఇది వచ్చి మనకి పికాక్ బ్లూ అండి. పికాక్ బ్లూ కలర్ కి బ్లాక్ కలర్ థ్రెడ్ కలినాథ్ అనమాట అండి. చాలా బాగుంది శారీ, చాలా లైట్ వెయిట్ అనమాట. స్మూత్ ప్యూర్ ఖాదీ కాటన్ హ్యాండ్లూమ్స్ అండి. దీనిలో కలర్స్ చూద్దామండి. నేవీ బ్లూ అండి, డార్క్ నేవీ బ్లూ. నెక్స్ట్ వచ్చి గ్రే, డార్క్ గ్రే అనమాట అండి. డార్క్ గ్రే మీద మనకి యాంటిక్ వీవింగ్ వస్తుంది. మీకు దీనికి ఇష్టం కావాలంటే ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి. సేమ్ ఇదే మనకి బ్లాక్ అండి, డార్క్ బ్లాక్. ఈ డిజైన్ లో మన దగ్గర ఈ 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చి మనకి 1800 పడుతుందండి. 1800. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి లెనిన్ కలెక్షన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి లెనిన్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అనమాట అండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది, కొంచెం వెయిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మనకి. దీనికి ఈ డిజైన్ ఏంటంటే అండి మనకి కింద మొత్తం ఆల్ ఓవర్ శారీ కింద మనకి 4 ఇంచెస్ బెడ్ బెల్ట్ లాగా వస్తుందండి. పైన కింద ఇతర బెల్ట్ లాగా వస్తుంది. కింద వచ్చి మనకి పికాక్ డిజైన్ జెరీ వీవింగ్ వస్తుందండి. కింద మొత్తం మనకి ఇలా పికాక్ డిజైన్ జెరీ వీవింగ్ లాగా వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ జెరీ వీవింగ్ వస్తుందండి. పళ్ళు పార్ట్ ఆఫ్టర్ ఫ్రిల్స్ మనకి పైన కూడా ఈ జెరీ వీవింగ్ కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ ఫ్రిల్స్ మనకి పైన కూడా ఈ పికాక్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి. మిడిల్ ఆఫ్ ద శారీ మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. మనకి పళ్ళు వచ్చి రెడ్ వస్తుందండి. శారీ బ్లాక్ వచ్చింది కాబట్టి పళ్ళు రెడ్ వస్తుందండి. అండ్ బ్లౌజ్ కూడా రెడ్ వస్తుందండి. పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చి లెనిన్ అనమాట అండి. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇది చూడండి, డార్క్ రామా గ్రీన్ శారీ అండి. డార్క్ రామా గ్రీన్ శారీ వచ్చేటప్పటికి మనకి డార్క్ రామా గ్రీన్ శారీకి రాణి పింక్ పళ్ళు అండ్ రాణి పింక్ బ్లౌజ్ అనమాట అండి. అన్నిటికీ పికప్ జరీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి. అన్నిటికీ పికప్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మనకి రాయల్ బ్లూ శారీ అండి. డార్క్ రాయల్ బ్లూ శారీకు రాణి పింక్ పళ్ళు అండ్ రాణి పింక్ బ్లౌజ్ అనమాట అండి. కలర్స్ అండ్ డిజైన్స్ చాలా బాగుంటాయండి. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్, ఆఫీస్ వేర్, డిఫరెంట్గా ఉంటాయండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి
ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చి లెనిన్ అండి, ప్యూర్ లెనిన్ వస్తుంది మనకి, హ్యాండ్లూమ్ అనమాట. ఈ డిజైన్ లో హైలైట్ ఏంటంటే అండి కింద పెద్ద బోర్డర్ వస్తుంది, పైన కూడా సేమ్ ఇంచెస్ లాంగ్ బోర్డర్ వస్తుందండి. ఇది కూడా మనకి ఆల్ ఓవర్ జెరీ వీవింగే వస్తుందండి. ఇది కూడా మనకి జెరీ వీవింగే బోర్డర్ మీద ఆల్ ఓవర్. ఈ శారీ మిడిల్ కలర్ వచ్చి మనకి డార్క్ స్కై బ్లూ వస్తుందండి. డార్క్ స్కై బ్లూకి పైన కింద బ్లాక్ బోర్డర్ అనమాట. పళ్ళు బ్లాక్ అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుందండి మనకి. ఆల్ ఓవర్ శారీ మనకి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి ఇదే విధంగా బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. బోర్డర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి మనకి ప్యూర్ లెనిన్ అండి, హ్యాండ్లూమ్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి హ్యాండ్లూమ్ వస్తుంది, హై క్వాలిటీ లెనిన్ మనకి ఇవన్నీ. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి బ్లాక్ రెడ్ బోర్డర్ అనమాట అండి. శారీ బేస్ వచ్చి బ్లాక్ కలర్ అండి, పైన కింద రెడ్ బోర్డర్ అండ్ రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ అనమాట అండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి సేమ్ డిజైన్ లోనే డార్క్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ లోనే డార్క్ వస్తుంది. డార్క్ గ్రీన్ కి మనకి రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ రెడ్ బోర్డర్ అనమాట అండి. కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయండి, బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీనిలోనే మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, చూపిస్తున్నాను అవే మీకు. ఇది వచ్చి మనకి లైట్ వీట్ కలర్ అండి. లైట్ వీట్ కలర్ కి బ్లాక్ బోర్డర్ బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ అనమాట అండి. ఇవన్నీ డిఫరెంట్ లుక్ అండి, అఫీషియల్ లుక్ అండి, డిగ్నిటీ లుక్ అనమాట. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అన్ని మనకి చాలా బాగా ఉంటాయండి, డిగ్నిటీగా డీసెంట్ గా అనిపిస్తాయి మనకి. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అండి. నెక్స్ట్ ఇవి వచ్చి బ్లాక్ అండి, రెడ్ శారీకు బ్లాక్ బోర్డర్ బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ అండి. రెడ్కు బ్లాక్ ఇచ్చారండి. ఇది వచ్చి మనకి ప్యూర్ వైట్ అండి, మిల్కీ వైట్ కదండి, ప్యూర్ వైట్. మనకి ప్యూర్ వైట్ వచ్చి పింక్ అండి, రాణి పింక్ బోర్డర్ రాణి పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట. మనకి బ్లౌజ్ వచ్చి వైట్ అండ్ పింక్ థ్రెడ్స్ మిక్స్ వస్తుందండి, ఓన్లీ పింక్ రాదు, వైట్ అండ్ థ్రెడ్ మిక్స్ వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ లుక్ అండి, అఫీషియల్ లుక్ శారీస్. వీటి ప్రైస్ వచ్చి మనకి 2750 పడుతుందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్యూర్ ఖాదీ కాటన్ అండి. ఇవి మళ్ళీ రీస్టాక్ చేసాము, ఈ కలర్స్ అండ్ డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ చేయించామండి. లాస్ట్ టైం చూపించినాయండి, సేల్ అయిపోయినాయి, మళ్ళీ రీస్టాక్ లో కొన్ని కలర్స్ వచ్చాయండి, అవి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మనకి వచ్చే ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అండి, ప్యూర్ ఖాదీ కాటన్. చూడండి ఖాదీ కాటన్ అనమాట. ఇది శారీ స్పెషాలిటీ ఏమంటే ఆల్ ఓవర్ మనకి ఇతర గోల్డెన్ జెరీ వీవింగ్ వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఈ పార్ట్ వచ్చి మనకి పళ్ళు పార్ట్ అండి, పళ్ళు పార్ట్ వచ్చి ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ శారీ కలర్ ప్లెయిన్ వస్తుందండి, బ్లౌజ్ సేమ్ శారీ కలరే ప్లెయిన్ వస్తుంది. ఈ జెరీ వీవింగ్ అనేది శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి కంటిన్యూ అవుతుందండి, ఓన్లీ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా మనకి ఇలాగా డిజైన్ వస్తుందండి. చాలా మంది మా దగ్గర ఇదే శారీస్ తీసుకొని కూడా వాటికి వర్క్ కూడా చేయించుకున్నారండి, వర్క్ కూడా చేయించుకున్నారు. శారీ ప్లెయిన్ వచ్చింది కాబట్టి లుకింగ్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఇది వచ్చి మనకి శారీ వచ్చి రాణి పింక్ అండి, శారీ రాణి పింక్ కు ప్యారెట్ గ్రీన్ థ్రెడ్ వీవింగ్ అండి, జెరీ వీవింగ్ కాదు, ఇది థ్రెడ్ వీవింగ్ వచ్చారు. రాణి పింక్ మీద ప్యారెట్ గ్రీన్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుందండి. ఒక్కొక్క శారీకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది, ఒక్కొక్క శారీకి జెరీ వీవింగ్ వస్తుందండి. వీటన్నిటికీ సేమ్ శారీ కలరే పళ్ళు, శారీ కలరే బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి బ్లాక్ మీద గోల్డెన్ జెరీ వీవింగ్ అండి. శారీ బేస్ కలర్ వచ్చి బ్లాక్ అండి, బ్లాక్ కు మనకి ఇతర గోల్డ్ వీవింగ్ వచ్చిందండి. సో బ్లాక్ మీద ఈ గోల్డ్ వీవింగ్ వచ్చేటప్పటికి మనకి యాంటిక్ వీవింగ్ లా కనిపిస్తుందండి. డార్క్ గోల్డ్ వీవింగ్ లా ఉండదు, డార్క్ యాంటిక్ వీవింగ్ లా ఉంటుంది. ఇవి మనం పట్టుకున్న పట్టు చీరలోనే ఉంటాయండి, గ్రాండ్ గా అనిపిస్తాయి. హ్యాండ్లూమ్ శారీస్ ఖాదీ కాటన్ ఎవరు నమ్మరండి, దూరం నుంచి చూస్తే మాత్రం నిజంగా పట్టు చీరలోనే ఉంటాయి. క్వాలిటీ డిజైన్ అంతా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి రెడ్ అండి, నెక్స్ట్ కలర్ వచ్చి చిల్లీ రెడ్ అండి. చిల్లీ రెడ్కి గోల్డెన్ జెరీ వీవింగ్, క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుందండి.
ఈ కలర్స్ మళ్ళీ రీస్టాక్ చేయించామండి. ఫాస్ట్ మూవింగ్ డిజైన్స్ కదా, సో మళ్ళీ రీస్టాక్ చేయించామండి, అందుకే ఈరోజు చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి డార్క్ స్కై బ్లూ అండ్ బ్లాక్ కలర్ అండి. దీని మీద మనకు ఆల్ ఓవర్ ఇతర యాంటిక్ వీవింగ్, గోల్డెన్ జెరీ వీవింగ్. మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందండి. మీకు కావాలంటే వర్క్ కూడా చేయించుకోండి, చాలా బాగుంటుందండి. చాలా గ్రాండ్ లుక్ వస్తాయి ఈ శారీస్. ఈ శారీస్ ప్రైస్ వచ్చి మనకి 2850 పడుతుందండి. నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకి ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఖాదీ కాటన్ కల్నాథ్ వస్తుంది. మనకి ఇది చాక్లెట్ బ్రౌన్ మీద బ్లాక్ కల్నాథ్ అనమాట అండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆల్ ఓవర్ సిల్వర్ జెరీ వీవింగ్ వస్తుందండి. కింద పార్ట్ వచ్చి మనకి సిల్వర్ జెరీ వీవింగ్ 6 ఇంచెస్ to 7 ఇంచెస్, పై పార్ట్ వచ్చి మనకి 3 to 4 ఇంచెస్ స్మాల్ బోర్డర్ వస్తుందండి. ఇది వచ్చి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు మీద ఇలా సిల్వర్ వీవింగ్. ఆల్ ఓవర్ శారీ మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. బ్లౌజ్ మాత్రం సేమ్ శారీ కలర్ పళ్ళు వస్తుంది, బోర్డర్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ ఇతర బుట్టాస్ మనకి కంటిన్యూ అవుతాయండి. శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి బుట్టాస్ కంటిన్యూ అవుతా ఉంటాయండి. చూడండి, ఈ స్మాల్ బుట్టాస్ మనకి శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ కంటిన్యూ అవుతానే ఉంటాయి ఈ బుట్టాస్. బ్లౌజ్ మాత్రం ఇలా ప్లెయిన్ వస్తుందండి, హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది. సేమ్ కలర్ శారీ కలరే బ్లౌజ్ వస్తుందండి. క్వాలిటీ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుందండి. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. మనం ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ చేయించామండి. లాస్ట్ ప్రీవియస్ గా చూపించినవి స్టాక్ అయిపోయింది. మన ఆఫ్లైన్ కస్టమర్స్ అలాగా ఆన్లైన్ వాళ్ళు అందరూ తీసేసుకున్నారండి, ఏమీ లేవు. సో మళ్ళీ కొన్ని ఇదేమో గోల్డెన్ జెరీ వీవింగ్ వస్తుందండి. కొన్ని శారీస్ కి గోల్డెన్ జెరీ వీవింగ్ వస్తుందండి, కొన్ని శారీస్ కి సిల్వర్ జెరీ వీవింగ్ వస్తుందండి. సిల్వర్ కావాలని సిల్వర్ తీసుకోవచ్చు, గోల్డ్ కావాలని గోల్డ్ తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి గోల్డెన్ జెరీ వీవింగ్ అండి. నావీ బ్లూ శారీ, నావీ బ్లూ మీద మనకి గోల్డెన్ జెరీ వీవింగ్ అండి. ఇది వచ్చి మనకి గోల్డ్ కలర్ అనేది థ్రెడ్ వీవింగ్ వస్తుందండి. మనకి ఇది గోల్డ్ కలర్ అనేది జెరీ కదండి, థ్రెడ్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. జెరీ కదండి, థ్రెడ్ అనమాట. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది వీవింగ్ కూడా. ఇదే మనకి సిల్వర్ వీవింగ్ లో తీసుకోవాలంటే చూడండి, బ్లాక్ మీద సిల్వర్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా కనిపిస్తుందండి. ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. జుమ్కాస్ కానీ నెక్లెసెస్ కానీ పర్ఫెక్ట్ గా డీసెంట్ గా అనిపిస్తాయి. ఇది వచ్చి మనకి చెరీ రెడ్ అండి. చెరీ రెడ్ మీద మనకి సిల్వర్ వీవింగ్ అండి. చెరీ రెడ్ శారీ సిల్వర్ వీవింగ్. ఇవన్నీ కట్టుకుంటే చాలా క్లాసీగా చాలా డీసెంట్ గా అనిపిస్తాయండి. లుకింగ్ చాలా గ్రాండ్ అనిపిస్తుంది. చూసే కన్నా కట్టుకున్న కొన్ని డిజైన్స్ చాలా బాగుంటాయి. ఈ రోజు వీడియోలో వచ్చి మనం అన్ని హ్యాండ్లూమ్ కలెక్షన్ చూపించామండి. ఈ హ్యాండ్లూమ్స్ లో కూడా మన ఈ రోజు చూపించినవి కొంచెం హై క్వాలిటీ అండ్ పార్ట్ వేర్ కలెక్షన్ చూపించాను, అందుకే సో ప్రైస్ వర్త్ క్వాలిటీ ఉన్నాయండి. మన దగ్గర హ్యాండ్లూమ్స్ వచ్చి స్టార్టింగ్ 300 నుంచి ఉంటాయండి. స్టార్టింగ్ 300 to up to 5000 వరకు ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చూపిస్తానండి. ఈ రోజు వీడియోస్లో మాత్రం కొన్ని పార్ట్ వేర్ కలెక్షన్స్ చూపించానండి. మా వీడియోస్ కంటే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.